కాంగ్రెస్ చేసే ప్రచారం అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. అఫ్కోర్స్ నిజమే, ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ కోటేస్తే బీజేపీకి ఓటేసినట్టే ఇట్లాంటి క్యాంపెయిన్ చాలా బలంగా తీసుకుపోయారు జనంలోకి. అప్పటికీ చర్చ ఉంది, అప్పటికి కూడా ఈ చర్చ ఉంది, లేదని కాదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది, బాగానే జనం కూడా నమ్మారు, బాగానే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అది జరుగుతోంది కాదు. ఇప్పుడు వాళ్ళ నాయకులే నమ్ముతున్నట్టున్నారు, వాళ్ళే మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా అవ్వదా అనేది మా సంబంధించిన విషయం కాదు. కానీ జరుగుతున్న పరిస్థితులను విశ్లేషించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి కనబడుతున్నాయి. ఒకటి, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి క్యాండిడేట్స్ని ఎక్స్పోర్ట్ చేసి అక్కడ మొత్తంగా పింక్ క్యాంపులో కూర్చున్న వాళ్ళు కూడా పువ్వు గుర్తు ఓటేయమని ప్రచారం చేసిండ్రు పార్లమెంట్ ఎన్నికల్లో. ఇది ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిని ఇన్ఛార్జిగా పనిచేశాను నేను చేవెళ్ళ పార్లమెంట్లో. చూసిన నా కళ్ళతో నేను చూసిన. సో ఎవరో చెప్తే విన్నది కాదు, కథలు కూడా కాదు. సో అట్లాంటి సందర్భంలో డెఫినెట్గా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండానే బీజేపీకి ఓటేయమంటారా? అట్లాంటి సందర్భాలు చూసినాం. మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇంతో మించు ఆ రకమైన ప్రయత్నమే జరిగింది. సో ఇట్లాంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో జరిగింది, అది కన్ఫర్మ్ గా. అంటే మేము వార్తలు మాకు కూడా వచ్చాయి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో 38-39 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఒక్కటంటే ఒక్క ఎంపీ సీట్ కూడా గెలుచుకోలేదా వెంకటకృష్ణ గారు? మీరు చెప్పండి. వాళ్ళు కరెక్ట్, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్రజలకు అర్థమైతే లేదా? దానికన్నా ముందు 9-10 స్థానాల్లో డిపాజిట్ రాలే ఆ పార్టీకి. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో జరిగిన చర్చ చూశారు. ఈ సమాచారం ఉండే కదా. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ప్రయత్నిస్తుంది, అది ఎప్పుడో జరగబోతుంది అనే మాట చెప్పింది. దాని కొనసాగింపుగానే సీఎం రమేష్ గారు బయటకు వచ్చి ఏం చెప్పినారు? సీఎం రమేష్ గారి ఇంటికి కేటీఆర్ గారు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఈ రోజు వరకు ఆ పార్టీ నుంచి వివరణ వచ్చిందా వెంకటకృష్ణ గారు? చెప్పండి. ఒకవేళ నువ్వు రాలేదంటే చెప్పు, నేను సీసీటీవీ ఫుటేజ్ ఇస్తాను అన్నాడు, బయటకు రిలీజ్ చేస్తా పబ్లిక్ అన్నాడు. అక్కడి నుంచి చూప్చాప్ అసలు వాళ్ళ నుంచి ఆ రెస్పాన్స్, రిటైలేషనే లేదు. అంటే మీ వైపు నుంచి తప్పు జరిగింది. సరే, దీన్ని రాటిఫై చేస్తూ కవిత గారు అంతకు ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో విలీనం చేసే ఒక ప్రపోజల్ ఒకటి నడుస్తుందంటే నేను ససేమిరా అన్నాను, వద్దని చెప్పానని వారు కూడా స్పష్టంగా చెప్పారు. సో ఈ ఒక్కటి కాదు కదా, ఇన్ని డాట్స్ కనెక్ట్ చేయండి. ఒకటి, పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు అవయదవనం చేసి బీజేపీని గెలిపించడం, జైల్లో ఉన్న కవిత గారి దగ్గర ఈ డిస్కషన్ తేవడం, సీఎం రమేష్ గారి ఇంటికి కేటీఆర్ గారు పోవడం, ఈ మూడు చూస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచన ప్రక్రియ నడుస్తుందని అనకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉంది. దానికి తోడు ఈరోజు రేపు వాళ్ళకన్నా ముందే ఇప్పుడు బీఆర్ఎస్ అనే ఒక చెరువుకు గండి పడ్డది. కొన్ని నీళ్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోయినాయి, కొన్ని నీళ్లు లోకల్ బాడీస్ ముందు ఇప్పుడు సర్దుకుంటున్నాయి. సరే, అది వాళ్ళు ఏ పార్టీకి పోతున్నారు ఏంటి అనేది వాళ్ళ ఇష్టం. నేనేమంటున్నా, దానికి గల కారణాలు కూడా కనబడుతున్నాయి కదా. నాయకత్వం బలహీనపడ్డది, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలే, నాయకత్వం బలహీనపడ్డది, నాయకత్వ సంక్షోభంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఒక దిక్కు పెద్దలు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు రెస్ట్లో ఉన్నారు, మిగతా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ ఎవరు పంచాయతీ వాళ్ళకే ఉంది. కవిత గారు కొత్తగా సపరేట్గా మాట్లాడుతున్నారంటే అవుట్రైట్గా కేటీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. కవిత గారి మీద బీఆర్ఎస్లో ప్రముఖ నాయకులు మాట్లాడుతున్నారు, జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. వాళ్ళకి కవిత గారు వార్నింగ్ ఇస్తున్నారు, కేటీఆర్ గారు ఇంకొక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత హరీష్ రావు గారిది ఒకటి నాయకత్వాలేమి, రెండు అవినీతి అనేది సంక్షోభం అంటున్నా వెంకటకృష్ణ గారు. ఒక తాటి మీద నడిపించే నాయకుడు యాక్టివ్ లేడు. కేటీఆర్ గారి మధ్య కవిత గారి మధ్య విభేదాలు, లేకపోతే కేసీఆర్ గారు కవిత గారిని పట్టించుకోవడం, ఇలాంటి ఇబ్బంతరాలు, లీడర్షిప్ లేదు ఆ పార్టీలో. యాక్టివ్ లీడర్షిప్ లేదని చెప్పడం, ఉన్న లీడర్షిప్ మధ్యన ఈ మూడు పొయ్యిరాళ్ల కొట్లాట నడుస్తుందని చెప్పడం, ఈ దీంతో పాటుగా వెంటాడుతున్న అవినీతి మరకలు, గత 10 ఏళ్ళుగా యథేచ్ఛగా చేసిన అవినీతి ఒక్కొక్కటిగా వెంటాడుతుంది. ఫార్ములా E1 రేస్ కేసు కేటీఆర్ గారు ఫేస్ చేస్తున్నారు. నిన్న పీసీ ఘోష్ కమిషన్ డైరెక్ట్లీ టోల్డ్ దట్ కేసీఆర్ ఈజ్ గిల్టీ. కాళేశ్వరం పేరుతోని ప్రజాధనాన్ని యథేచ్ఛగా కాంట్రాక్టర్లకు పంచిపెట్టడంలో కేసీఆర్ గారు